ఆ సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. మేష రాశి వారికి జనవరి 20 నుండి 2025వ సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే వీరిలో కోపం అనేది అధికంగా ఉంటుంది. అలానే దూకుడు స్వభావం కూడా కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న వాటి గురించి కూడా ఎక్కువగానే రాశివారు ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చెయ్యాలని అనుకుంటారు. తాను చేసినటువంటి పనికి ఎవరైనా వంకలు పెడితే ఈ రాశివారికి అస్సలు నచ్చదు. అలానే ఈ రాశివారు ఎక్కువగా కొత్త కొత్త ప్రదేశాలు తిరగడానికి కానీ అలానే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కసారి ఎవరి మీదైనా కోపం వచ్చినా లేకపోతే ఎవరినైనా దూరం పెట్టాలని అనుకున్నా ఇక వారిని ఎంత ఇష్టపడిన వారైనా కూడా అస్సలు తిరిగి కూడా చూడరు. అంతటి కోపం అనేది ఉంటుంది. వీరి కోపం కారణంగా ఎంతో మంది వ్యక్తులను కూడా వీరి జీవితంలో దూరం చేసుకుని ఉంటారు. డబ్బు విషయంలోని ఇచ్చిన మాట విషయంలోని ఈ రాశివారు చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తానని మాట ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే చేసిన సహాయాన్ని కూడా ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో అయితే ఉంటారు. అయితే మేష రాశి వారికి 2025వ సంవత్సరం నుండి కూడా కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. వీరి జీవితంలో వచ్చేటువంటి ఈ మార్పుల కారణంగా కొంత అభివృద్ధి ఉండబోతుంది. అలానే కొన్ని నష్టాలు కూడా ఉండబోతున్నాయి. అవేంటో ముందుగానే తెలుసుకొని ఆ నష్టాలకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి మీకు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరు సరైన దాన్ని ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీరు వచ్చిన అవకాశాన్ని కనుక వదిలిపెట్టినట్లయితే మీరే బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అవకాశాల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలానే ఉద్యోగ రీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఉద్యోగ విషయంలో కలిసి రాబోతున్నాయి. అలానే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ ప్రదేశంలో అసలు మీ యొక్క కష్టసుఖాల గురించి ఎవరి దగ్గర కూడా చర్చించవద్దు. మీరు చెప్పినటువంటి విషయాలు బయటకు వెళ్ళిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రేమ విషయాలు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ప్రేమికుల మధ్య ప్రతి చిన్నదానికి కూడా మనస్పర్ధలు పెరిగిపోవడం అలానే ఇతర వ్యక్తులు రాక వల్ల విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలానే ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా అనుకోని ఖర్చులు అనేవి మీకు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఇంటికి అవసరమైన కొన్ని గృహోపకరణాలు మీరు నిత్యం ఉపయోగించేటువంటి కొన్ని వస్తువులు చెడిపోవడం వల్ల వాటికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా అదుపులో ఉన్నటువంటి ఖర్చులు కనుక మీరు తగ్గించుకున్నట్లయితే ఇటువంటి ఏవైతే అదనపు ఖర్చులు ఉన్నాయో వాటిని మీరు సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళగలరు. అలానే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. మాస చివరిలో మాత్రం శ్వాస సంబంధిత వ్యాధులు అలానే గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయం నుండి కూడా విద్యార్థులు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలానే జీవితంలో ప్లానింగ్ అనేది ఈ సమయం నుండి కూడా వీరు నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు జరిగేటువంటి పరిచయాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ పరిచయాల వల్ల మీకు భవిష్యత్తులో ఉపయోగం అనేది ఉంటుంది. మీ యొక్క కెరియర్ పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ వీరు ఇచ్చేటువంటి సలహాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కుటుంబ విషయాలన్నిటిలో కూడా చురుగ్గా పాల్గొంటారు. అలానే ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలబెడతారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ సభ్యులు అందరితో ఆనందకరమైన సమయాన్ని కూడా గడుపుతారు. కానీ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీరు ఏ పని చేసినా వెనక్కి లాగడానికి లేదా దానికి ఏదో ఒక విధంగా పేర్లు పెట్టడం ఇటువంటివన్నీ చేస్తారు. అలాంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మీరు నిరుత్సాహపడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించకుండా ప్రోత్సహించుకుంటూ ముందుకు నడిపించుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు ఏదైనా ఒక అభివృద్ధికి సంబంధించి పని ప్రారంభించినా లేదా ఏదైనా నూతన వస్తువును కొనుక్కున్నా ఆనందించేవారు తక్కువగా ఉంటారు. కానీ దాన్ని చూసి ఈర్ష్యతో బాధపడేవారే ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలో అభివృద్ధి అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలానే ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది వస్తుంది. చాలా వరకు కూడా అనవసరమైన వ్యక్తుల గురించి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం తగ్గించుకుంటారు. కెరియర్ మీద ఎక్కువగా దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో ఖచ్చితంగా వివాహ విషయాల్లో అయితే తొందరలో శుభవార్తలు వినబోతున్నారు. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వివాహ పరంగా మీకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం, మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితంలో కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి తల్లిదండ్రులపైన సంతానం పైన అమితమైన ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం కొరకు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. వారి వివాహం చేయడానికి కానీ లేదా వారికి ఉన్నత విద్యను ఇవ్వడానికి వారి అభివృద్ధి గురించే ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. మేష రాశి వారు ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని అభివృద్ధిలో ఉంచడానికి అలానే ఆర్థిక పరంగా లగ్జరీగా బతకాలని కోరుకుంటారు. అలానే ఈ రాశివారు చిన్నతనంలో కొన్ని కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ వీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా ఎప్పుడూ మనసులో అయితే పెట్టుకుంటారు. ఈ రాశివారు ఏదైనా ఒక చిన్న విషయానికి బాధపడినట్లయితే దాన్ని ఎంతో కాలం అలా మనసులోనే పెట్టుకుంటారు. దీనివల్ల మీకు చాలా ఇబ్బందులు కూడా ఫ్యూచర్లో ఎదురవుతాయి. కాబట్టి ఈ యొక్క తత్వాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు చిన్నప్పుడు పడ్డటువంటి కష్టాలన్నిటికీ కూడా భవిష్యత్తులో తగిన గుర్తింపు అయితే మీకు లభిస్తుంది. కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా మొండిగా ఏదైనా పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. దీని కారణంగానే వీరికి అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇష్టదైవాన్ని తరచూ నామస్మరణ చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.